సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. ఇప్పుడు నేను ఇంతటి వాడిని ఇదంతా జయించాలా ముందు అన్ని సాధించినాడు. అవునండి. ఇంక ఇది కూడా సాధించేయాలి అవునండి. అన్నట్టుగా ఇప్పుడు సీతాదేవిని బంధింపజేసినాడు. అవునండి. ఎప్పుడైతే ఇక్కడ పురుషుడు అన్నవాడు పూర్తిగా ఆ స్త్రీకి ఎప్పుడైతే ఇదైనాడో ఇప్పుడు ఏమైంది, రాను 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 అన్ని దిగజారిపోయాడు. అవునండి. అంటే తనలోకి స్త్రీతత్వం అనేది బలపడతా వస్తాం. అవునండి. అంటే ఇంకా తను లేకపోతే నేను లేనన్నట్టుగా తీసుకుని వచ్చేసే కదా ఇప్పుడు యుద్ధం చేసినాడు. అవునండి. తన కోసమే కదా యుద్ధం చేయాల్సి వచ్చింది. అవునండి. అంటే బాగా బందీ పడిపోయినాడు ఇప్పుడు ప్రకృతికి. అంటే ప్రకృతికి అవునండి. కనపడతా ఉండేటువంటి ఈ ప్రపంచానికి అవునండి. దీనికి బాగా లోనైపోయినాడు. అవునండి. ఎప్పుడైతే లోనైనాడో చివరికి ఆ స్త్రీ కోసం అన్ని కూడా ఇప్పుడు తనకున్నటువంటి పురుష అహంకారము వల్ల ఏమైంది, తన రాజ్యము ఇదైంది, జన బలము పోయింది, కూడా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు పోయినాయి, తన యొక్క స్థితిగతులంతా కూడా మార్పు వచ్చేసింది. ఇప్పుడు పురుషుడు అన్నవాడు పూర్తిగా ఎప్పుడైతే స్త్రీకి లోనైనాడో చివరికి ఆ స్త్రీ వల్లనే తను పూర్తిగా పోవాల్సి వచ్చింది. ఇప్పుడు తను పోయి దేంట్లో కలిసిపోయినాడు, మళ్ళీ ప్రకృతిలోనే కదా. అంటే ఒక పురుషుడు అన్నవాడు చివరికి స్త్రీతత్వానికి లోనైతే పూర్తిగా ప్రకృతికి లోనైన దానికి స్త్రీగా మారిపోయినాడు. చివరికి ఒక పురుషుడు అన్నవాడు ఎలా అయితే ఒక దృష్టిలో ఆ స్త్రీ ఇదనే కొందికి తన స్థితి ఎలా మారిపోయింది చూడండి. అదే సీతాదేవికి ఈ దృష్టి ఎప్పుడైతే పడిందో తన స్థితి ఎలా మారిపోయింది.